ఎటువంటి డాక్యుమెంట్స్ ఎటువంటి ప్రూఫ్ లేకుండా మీరు 25 రూపాయలు ఖర్చు పెడితే మీ ఫ్యామిలీకి 10 లక్షల బీమా, అది కూడా ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుంది అంటే మీరు 25 రూపాయలు కట్టరా? దీని గురించి ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుంటాం. అంతేకాదు మీరు 25 రూపాయలు కడుతూ 10 లక్షల బీమా పొందుతున్నారు కదా గవర్నమెంట్ సైడ్ నుంచి. దీంతో పాటుగా మీరు రూపాయి కూడా కట్టకుండా మీకు ఫ్రీగా 10 లక్షల అడిషనల్ బీమా వచ్చే ఒక మెథడ్ ని కూడా ఇవాల్టి వీడియోలో చెప్పబోతున్నాను. దానికి అసలు మీరు రూపాయి కట్టాల్సిన నీడ్ లేదు, మీరు ఒక ఫామ్ ఫిల్అప్ చేయాల్సిన నీడ్ లేదు, లింక్ క్లిక్ చేయాల్సిన నీడ్ లేదు, ఏం లేదు. మీరు చేయాల్సిందల్లా మీ ఫ్యామిలీ వాళ్ళకి ఇదిగో ఇదొకటి ఉంది, నా తర్వాత నువ్వు ఇలా చేసి క్లెయిమ్ చేసుకో ఆ డబ్బులు నేను చెప్పడం మాత్రమే. జస్ట్ అవగాహన. ఆ అవగాహన లేకపోవడం వల్ల ఎన్నో వేల లక్షల కుటుంబాలకి ఈ విషయం తెలియక పెద్ద మొత్తంలో వస్తున్న ఈ 10 లక్షల రూపాయల డబ్బుల్ని ఆ కుటుంబాలు కోల్పోతున్నాయి. ఇవాల్టి వీడియో సాలరీని సంపాదిస్తూ ఇన్కమ్ ట్యాక్స్ ని ఫైల్ చేస్తూ ఈజీగా టర్మ్ ఇన్సూరెన్స్ పొందుతున్న వాళ్ళకి అడిషనల్ గా బెనిఫిట్ ని ఇస్తుంది. ఆర్ ఒక సాలరీడ్ పర్సన్ కాక ఇన్కమ్ ట్యాక్స్ ని ఫైల్ చేయలేని అన్ఎంప్లాయిడ్ యూత్ కానివ్వండి, బయట చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళకి కానివ్వండి, రైతులకు కానివ్వండి, టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు కదా, వాళ్ళకి మరి ముఖ్యంగా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఇందులో 4 పార్ట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ది రూపాయి కూడా కట్టకుండా ఫ్రీగా 10 లక్షల బీమా మీరు ఎలా పొందాలి. ఇది జస్ట్ మీ ఫ్యామిలీకి అవగాహన కలిగించాలంతే. మీ తర్వాత మీ ఫ్యామిలీకి 10 lakhs ఇన్సూరెన్స్ ఫ్రీగా వస్తుంది, మీరు రూపాయి కట్టరు. అండ్ దీంతో పాటు ఇది అది కాదు, దీంతో పాటు 10 లక్షలతో పాటు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్న బీమా పథకాలు ఏంటి. జస్ట్ 20 రూపాయలు కడితే కూడా 2 లక్షల దగ్గరగా మీకు బీమా ఇస్తున్నారు. 20 రూపీస్ మంత్ కాదు, ఈ ఇయర్ కి. ఆ పథకాలు ఏంటో మాట్లాడుకుంటాం. మూడవది 25 రూపాయలు కడితే వచ్చే 10 లక్షల ఇన్సూరెన్స్. అండ్ నాలుగవది వీటన్నిటికంటే తక్కువగా మీ ఫ్యామిలీకి పెద్ద మొత్తంలో ఒకవేళ ₹1,00,00,000 దగ్గరగా మీ ఫ్యామిలీకి మీ తర్వాత డబ్బుల్ని మీరు అందించాలనుకుంటే, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి మీ ఫ్యామిలీకి పెద్ద మొత్తంలో డబ్బుల్ని ఇవ్వాలనుకుంటే, 4వ మెథడ్ లో మీరు రూపాయి కూడా కట్టకుండా కంప్లీట్ గా ఫ్రీగా ఓవరాల్ గా మీరు ఎలా బీమాని పొందాలన్న ఫైనాన్షియల్ ట్రిక్స్ ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోని ఎండ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మన వాళ్ళలో ఎంత మందికి వీలైతే అంత మందికి రీచ్ చేయండి. బికాస్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా తీసుకోకపోయినా కేవలం అవగాహన ఉండడం కారణంగా 10 లక్షల బీమాని ఈజీగా మీరు బ్యాంక్స్ నుంచి పొందొచ్చు. అవి ఎలాగో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. కానీ మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, వీలైతే లైక్ చేయండి. వీళ్ళే యూట్యూబ్ వాళ్ళు ఇంకొక 10 మందికి చూపిస్తారు ఎక్స్ట్రాగా. దీంతో పాటు మీ వాట్సాప్ గ్రూప్స్, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ ఇలాంటిది ఒకటి ఉంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఇది ఒకటి ఉందని చెప్పండి. అవగాహన క్రియేట్ చేయండి. సో దట్ ఏ ఫ్యామిలీ కూడా ప్రమాదవశాత్తు వాళ్ళ ఇంట్లో సంపాదిస్తున్న పెద్దకి ఏదైనా జరిగినప్పుడు రోడ్డున ఏ ఫ్యామిలీ కూడా పడదు. ఫస్ట్ ది ఫ్రీగా ఎలా ఇన్సూరెన్స్ వస్తుంది ఏదో చెప్పాలని చెప్తున్నారా? మీరు జస్ట్ గూగుల్లో SBI డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ అని కొట్టండి. మీకు జస్ట్ గూగుల్లో, నేను డైరెక్ట్ గా మీరు స్క్రీన్ పైన చూడండి, SBI డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ ఫస్ట్ వస్తుందా లింక్, దాన్ని ఓపెన్ చేయండి. దాంట్లో మీరు ఏ డెబిట్ కార్డ్ వేరియంట్ వాడుతున్నారు, దాంట్లో యాక్సిడెంటల్ డెత్, రోడ్డు మీద వెళ్తూ యాక్సిడెంట్ అయితే, డెత్ అయితే ఆ పర్సన్ కి ఎంత పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ ని SBI వాళ్ళు రూపాయి మీ దగ్గర నుంచి తీసుకోకుండా ప్రొవైడ్ చేస్తారు. అదే ఆ పర్సన్ ఫ్లైట్ లో వెళ్తూ ఏదైనా జరిగితే ఎంత పెద్ద మొత్తంలో డబ్బుల్ని ప్రొవైడ్ చేస్తారు ఇన్సూరెన్స్ గా, రూపాయి లేకుండా మీకు ఇస్తారన్నది స్క్రీన్ పైన ఉంటుంది. ఏ కార్డ్స్ కి ఎంత ఇస్తారన్నది మీరు చెప్పేస్తారు, బానే ఉంది. ఏదైనా జరిగింది, ఎలా డబ్బులు వాళ్ళు ఏమైనా ఇంటికి వచ్చిస్తారా? ఇవ్వరు. కాబట్టే చెప్పాను, ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూడాలి. మీరు కాదు, మీ ఇంట్లో వాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే డెబిట్ కార్డ్ ఎవరి దగ్గర ఉండదు. నేను ఇప్పుడు SBI గురించి చెప్పాను. అలా మీరు ఇంకే ఇతర బ్యాంక్ అయినా సర్చ్ చేయండి. జస్ట్ గూగుల్లోకి వచ్చే HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ ఫస్ట్ లింక్ వచ్చిందా, క్లిక్ చేయండి. అక్కడ కూడా మీకు ఏ కార్డ్స్ కి ఎంత పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ ఉంది, ఫ్రీగా ఉంది అన్నది మీకు తెలుస్తుంది. ఇప్పుడు చేయాల్సింది ఏంటి, ఆ పర్సన్ కి ఏదైనా జరిగింది, దాన్ని ఈ ఇన్సూరెన్స్ కి మీరు ఎలిజిబులా కాదా అని చెక్ చేసుకోవడం ఎలాగా? ఫ్రెండ్స్, SBI లో అయితే 90 days అంటున్నారు. వేరే వేరే బ్యాంక్స్ లో అయితే అది 45 days కూడా ఉంటుంది. ఆ రూల్ ప్రకారం అనుకోని ప్రమాదం, యాక్సిడెంట్ జరిగే దానికి ముందు మీరు 45 days కానీ 90 days కానీ ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా ఒక్కసారి ఆ ATM ని వాడున్నా, జస్ట్ ఒక్కసారి ATM ని వాడున్నా మీరు ఈ ఇన్సూరెన్స్ కి ఎలిజిబుల్ అవుతారు. మోస్ట్లీ ATM కార్డ్ ని ఎక్కడో ఒక దగ్గర బయట ట్రాన్సాక్షన్స్ కి వాడుతూ ఉంటారు కదా, అది సరిపోతుంది. అదే ఎలిజిబిలిటీ. ఇక్కడ 90 days, వేరే దగ్గరలో 45 days ఉండొచ్చు, 30 days ఉండొచ్చు. జస్ట్ మీరు చేయాల్సింది గూగుల్లోకి వచ్చి మీరు ఏ డెబిట్ కార్డ్ వాడుతున్నారు, ఇన్ఫాక్ట్ ఆ డెబిట్ కార్డ్ పేరు కొట్టి పక్కనే డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ అని కొట్టి కూడా ఎన్ని డేస్ కి ఒకసారి వాడితే ఎలిజిబిలిటీ ఉంటుందని చూసుకోండి. ఏదైనా ఒక పర్సన్ ఎలిజిబిలిటీలో ఉన్నారు, తనకి ఏదైనా జరిగింది, వెంటనే ఏం చేయాలి, మళ్ళీ గూగుల్లోకి వచ్చి హౌ టు క్లెయిమ్ మీ డెబిట్ కార్డ్ ఏంటి, దాని పక్కనే ఇన్సూరెన్స్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఫస్ట్ వస్తున్న లింక్ ని ఓపెన్ చేయండి. డౌన్ సైడ్ కి స్క్రోల్ చేయండి. మాస్టర్ వీసా కార్డా మీది రూపే కార్డా? రూపే కార్డ్ అయితే పైన ఉంటున్నాయి. మాస్టర్ వీసా కార్డ్ ఎక్కువ మందికి ఉంటుంది కాబట్టి ఎలా క్లెయిమ్ చేసుకోవాలని ఒక డాక్యుమెంట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. చేశాక
వాళ్ళు చెప్తున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ పర్సన్ కి యాక్సిడెంట్ అయి చనిపోయిన విత్ ఇన్ 90 days లోపు క్లెయిమ్ చేయాలంటున్నారు. కాబట్టే చెప్తున్నాను, ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ముందుగా తెలిస్తేనే యూజ్ అవుతుంది. 90 days తర్వాత తెలిసింది వెళ్ళి క్లెయిమ్ చేస్తానంటే ఇవ్వరు. ఆ పాయింట్ లోపు ఈ డాక్యుమెంట్ లో ఉంటున్న మెయిల్ కి ఇలా సో అండ్ సో పర్సన్, ఈ డెబిట్ కార్డు నెంబర్ ఉంటున్న పర్సన్ ఎక్స్పైర్ అయ్యారు, తనకి ఇంత మొత్తంలో ఇన్సూరెన్స్ ఉంది, తన డెత్ సర్టిఫికేట్, యాక్సిడెంట్ అయితే FIR ఉంటుంది, మీ ఆధార్ కార్డ్ అండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఇక్కడ మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను ఆ డాక్యుమెంట్స్ అని, వీటన్నిటిని ఫిల్ చేసి ఈ మెయిల్ కానీ అడ్రస్ కానీ పంపిస్తూ మీ బ్యాంక్ స్టేట్మెంట్ ని కూడా పంపించారంటే నెక్స్ట్ వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ కావాలంటే మళ్ళీ మిమ్మల్ని తిరిగి సంప్రదిస్తారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే, ఇక్కడ నేను చూపించినవన్నీ ఉంటే, దెన్ వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ బ్యాంక్ అకౌంట్ లోకి 10 లక్షల డబ్బుల్ని ఫ్రీగా ఎటువంటిది లేకుండా బ్యాంకు తో టైఅప్ అయిన ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రొవైడ్ చేస్తాయి. చెప్పండి, దీనికి కావాల్సింది డబ్బులా? దీనికి కావాల్సింది మీ టైమా? అంటే మీరు ఏమైనా టైం స్పెండ్ చేసి ఏదైనా చేస్తేనే ఇన్సూరెన్స్ ఇస్తున్నారా? కాదు, అవగాహన కావాలి. ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కి ఎవరు ఉంటున్నా సరే ఇది తప్పకుండా తెలియాలి. ప్రతి ఒక్కరి దగ్గర డెబిట్ కార్డు ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, నేను ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను, లేదా ఆల్రెడీ వేరే దగ్గర నేను యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను, నాకు ఇది అడిషనల్ గా వస్తుందా? ఎన్ని పాలసీలు తీసుకున్నా ఆ పాలసీల ద్వారా మీకు డబ్బులు వస్తుంది. బట్ అండర్లైన్ చేసుకోవాల్సిన స్టేట్మెంట్ ఏంటంటే, మన హ్యూమన్ లైఫ్ వాల్యూ అని ఒక వాల్యూ ఉంటుంది. ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక లాజిక్ పెట్టుకుంటాయి, అంతకు మించి ఒక మనిషికి డబ్బులు వెళ్ళొద్దు అని. లెట్స్ సే నేను ఒక నెల వద్దులేండి, సంవత్సరానికి ఒక 5 లక్షలు సంపాదిస్తున్నాను అనుకోండి. నాకు ఏ ప్రాబ్లం లేక నేను ఎంగేజ్ లో ఉంటే మల్టిప్లైడ్ బై 25 అంటే 5 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తికి 1,25,00,000 వరకు కూడా ఎన్ని పాలసీలు తీసుకుంటున్నా. నేను 10 ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర నుంచి పాలసీలు తీసుకుంటున్నా, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా, యాక్సిడెంటల్ కవర్లు, లేకపోతే 3-4 బ్యాంక్ లో నాకు యాక్సిడెంటల్ బెనిఫిట్ ఉంది, వాటి ద్వారా కూడా నేను తీసుకుంటున్నా. నా హ్యూమన్ లైఫ్ వాల్యూ కంటే పెరగనంత వరకు నేను ఎన్ని పాలసీలు తీసుకున్నా నాకు డబ్బులు వస్తుంది. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటున్న వాళ్ళు కూడా, బికాస్ టైం టు టైం మీ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది, మీ హ్యూమన్ లైఫ్ వాల్యూ కూడా డిపెండింగ్ అపాన్ యువర్ అసెట్స్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు డెబిట్ కార్డ్ ఉంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కోసం మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అవేర్నెస్ ని క్రియేట్ చేస్తే వాళ్ళు ఫైల్ చేసుకుంటారు. వృధాగా 10 లక్షలు పోతున్నట్టు. ఇది SBIకి చెప్పాను, ప్రతి ఒక్క బ్యాంక్ కి ఇలానే ఉంటుంది. లైక్ HDFC బ్యాంక్ కి సంబంధించి ఏ కార్డ్స్ కి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఆర్ మిగిలిన బ్యాంక్స్ రిలేటెడ్ గా కూడా మీకు డేటా కావాలనుకుంటే అదంతా ఒక PDF ఫార్మాట్ లో అప్డేట్ చేసి మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఒకవేళ నీడ్ లేదు, నేను వెతుక్కోగలను గూగుల్లో అనుకుంటే చూడండి, లేదు నాకు కావాలి ఆ PDF ని ఇవ్వండి అని చెప్పి నాకు మీరు కామెంట్ చేశారంటే, కామెంట్స్ ఎక్కువ వచ్చాయనుకోండి, విత్ ఇన్ 4 to 5 hours మోస్ట్లీ నేను ఆ PDF ని కూడా కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. జస్ట్ 1 day తర్వాత వచ్చి మీరు వీడియోని చూస్తున్నా కామెంట్ సెక్షన్ లో గమనించారంటే, మన వాళ్ళు ఎక్కువ అడుగుంటే మీకు ఆ PDF ఉంటుంది. బికాస్ అందరూ గూగుల్ చేసుకోగలరు కాబట్టి నేనైతే PDF ని ఇవ్వట్లేదు. సింపుల్ ఇన్ఫర్మేషన్ జస్ట్ గూగుల్ చేస్తే వస్తుంది. మీకు ఇబ్బంది అవుతుంటే చెప్పండి, PDF ని కూడా ప్రొవైడ్ చేస్తా. ఇది ఫస్ట్ మెథడ్. అంటే డెబిట్ కార్డ్స్ ఒకటేనా, క్రెడిట్ కార్డ్స్ ఉండదా? లేదు, క్రెడిట్ కార్డ్స్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ IDFC ఫస్ట్ బ్యాంక్ కి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయా? అక్కడ మీరు గమనించారంటే మోస్ట్ ఆఫ్ ద కార్డ్స్ కి 10 lakhs దగ్గరగా యాక్సిడెంటల్ కవర్ ఉంటుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కి IDFC ఫస్ట్ కార్డ్ అంటున్నాను, మిగిలిన కార్డ్స్ కూడా ఉంటుంది. జస్ట్ గూగుల్ చేయడం అంతే, మీ క్రెడిట్ కార్డ్ పేరు పక్కన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ జస్ట్ గూగుల్ చేయండి, తెలుసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఇది అప్డేట్ చేయండి. సో మీరు SBI దగ్గర డెబిట్ కార్డు ఉన్నా అక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు, ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ ఓవరాల్ మీరు క్లెయిమ్ చేసుకుంటున్న అమౌంట్, లైఫ్ ఇన్సూరెన్స్ అమౌంట్ మీ లైఫ్ వాల్యూ కంటే ఎక్కువ ఉండకూడదు. సో మల్టిపుల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేము, ఒక్కటే తీసుకోవాలనేది కాదు. ఓవరాల్ లిమిట్ అంత అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ మీకు ఏదైనా జరిగితే ఇవి క్లెయిమ్ చేసుకోవాలంటే ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారు. కాబట్టి జస్ట్ ఈ వీడియోని షేర్ చేసి, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది, మంచి ఇన్ఫర్మేషన్ చూడు లాస్ట్ వరకు, అంటే ఓహో సో అండ్ సో డెబిట్ కార్డ్స్ కి ఇంత ఇన్సూరెన్స్లు ఉన్నాయా, మనకి ఏ కార్డ్స్ ఉన్నాయి, ఇంత ఇన్సూరెన్స్లు ఉన్నాయి, జస్ట్ సెన్సిటివ్ గా మనం ఈ ఇన్ఫర్మేషన్ ఇంట్లో వాళ్ళకి కూడా అవేర్నెస్ ని క్రియేట్ చేయొచ్చు. సెకండ్ది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంటున్న పథకాలేంటి? ఫస్ట్ పథకం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. మీరు ఇది ఏ బ్యాంక్ లోకి వెళ్ళైనా సరే వేయొచ్చు. 436 రూపాయలు, 436 రూపీస్ మీరు పే చేసి ఇన్సూరెన్స్ ని తీసుకుంటే, లైఫ్ ఇన్సూరెన్స్ ఇది, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కాదు. నాట్ ఓన్లీ యాక్సిడెంట్, ఇంకే ఇతర రీజన్ తో చనిపోతున్న వాళ్ళ కుటుంబానికి 2 లక్షల దగ్గరగా భరోసాని, ఆర్థిక భరోసాని, బీమాని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అందిస్తారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, ITRs ఉండవు, సాలరీ స్లిప్స్ ఉండవు. బయట టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అంటే వాళ్ళకి రాదు. రైతులకు కానీ, ఇబ్బంది పడే ఒక నాన్ ఎంప్లాయిడ్ యూత్ కానీ, వాళ్ళ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో కొంత అందాలనుకుంటే, ప్రమాదం మనకు చెప్పి రాదు, మనకి ఏదైనా జరిగినప్పుడు ఇంట్లో వాళ్ళకి బీమా ఉండాలనుకుంటే, ఈ 436 రూపీస్ ది మీరు ఏ బ్యాంక్ లోకి వెళ్ళైనా, ఏ బ్యాంక్, పబ్లిక్ ప్రైవేట్ ఏ బ్యాంక్ లోకి వెళ్ళైనా ఈ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన నాకు వెయ్యండి అని చెప్పండి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఆటో డెబిట్ పెట్టేసుకోండి, మీ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా 436 రూపీస్ డెబిట్ అవుతూ ఉంటుంది. ఇది సంవత్సరం మొత్తానికి కలిపి 436 రూపాయలు. సో ఒకవేళ మీరు ఫస్ట్ పే చేస్తున్నప్పుడు సంవత్సరంలో స్టార్టింగ్ లో కాకుండా సగంలో కానీ ఎండింగ్ లో కానీ పే చేస్తున్నారు అనుకోండి, ఆ సంవత్సరానికి తక్కువ తీసుకుంటారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు. నెక్స్ట్
నెక్స్ట్ సంవత్సరం నుంచి ఫుల్ గా డబ్బులు తీసుకుంటారు. ఎలిజిబిలిటీ 18 to 50 ఇయర్స్ ఉంటూ ఏ ఇతర రిక్వైర్మెంట్ అవసరం లేదు. 18 to 50 ఇయర్స్ ఉంటూ ఏ ప్రాబ్లమ్ తో ఉంటున్న వాళ్ళైనా ఏ ఇష్యూతో ఉంటున్న వాళ్ళైనా ఈ పథకానికి అప్లై చేయొచ్చు. అండ్ ఇది ఏ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడికి వెళ్ళైనా మీరు ఓపెన్ చేయొచ్చు. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఇంట్లో పనిచేస్తూ ఉంటారు, లేకపోతే మీకు తెలిసిన దగ్గర చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, అడగండి వాళ్ళకి ఏమైనా బీమా పథకాలు ఉన్నాయా లేదా వాళ్ళ ఫ్యామిలీ కోసమని. లేదని చెప్తే పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి, బ్యాంకుకు వెళ్ళి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వేయమని చెప్పండి. రెండవ కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన. ఇందులో సంవత్సరానికి 20 రూపీస్ మీరు పే చేస్తే యాక్సిడెంటల్ లో ఏదైనా జరిగినప్పుడు 2 లక్షలు ఇస్తారు వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబానికి. ఆర్ అదే ప్రమాదంలో ఆ పర్సన్ కి ప్రమాదవశాత్తు 2 కళ్ళకి ఏదైనా జరిగినా, లేదా 2 చేతులకి ఏదైనా జరిగినా, లేదా 2 కాళ్ళకి ఏదైనా జరిగి వాటిని కోల్పోయినా 2 లక్షల బీమా పూర్తిగా ఇచ్చేస్తారు. అలా కాకుండా ఒక కన్ను లేదా ఒక చెయ్యి లేదా ఒక కాలుకి ఏమైనా జరిగినా 1,00,000 రూపాయల బీమా మనిషి బ్రతుకున్నా సరే ఆ కుటుంబానికి వెళ్తుంది. మూడవది పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి సంబంధించిన గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్. జస్ట్ మీరు పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్ళి ఒక సేవింగ్స్ అకౌంట్ ని ఓపెన్ చేసి, బికాస్ ఈ సేవింగ్స్ అకౌంట్ ఉన్న వాళ్ళకే ఇస్తారు, సేవింగ్స్ అకౌంట్ ని ఓపెన్ చేసి ఈ GAG గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ ఇన్సూరెన్స్ నాకు యాక్టివేట్ చేయమని చెప్తే వాళ్ళు 2 ప్లాన్స్ ఉన్నాయి, ఏ ప్లాన్ కావాలని అడుగుతారు. 299 రూపీస్ ప్లానా, 399 రూపీస్ ప్లానా అని. ఈ రెండిట్లోనూ వచ్చే డబ్బులు ఒకటే, 10 లక్షలే. అండ్ కేవలం ఆ పర్సన్ యాక్సిడెంట్ లో చనిపోతేనే కాదు, అతనికి ఏదైనా డిజేబిలిటీ వచ్చినా, చెప్పానా కాళ్ళు చేతులు వీటి రిలేటెడ్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఈ 6 కండిషన్స్ లో ఏ కండిషన్ లో తను ఉంటున్నా సరే 100% డబ్బులు, ఆ 10 లక్షల డబ్బుల్ని తను బ్రతికున్నా సరే తన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేస్తారు. ఆ యాక్సిడెంట్ లో తనకి ఏదైనా జరిగినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి 10 లక్షల ఇన్సూరెన్స్. 299 మినిమం, అంటే నెలకి 25 రూపీస్ దగ్గరగా 300 రూపీస్ వేసుకున్నారంటే 25 రూపీస్ పర్ మంత్ కడితే 10 లక్షల ఇన్సూరెన్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి వస్తుంది. ఈవెన్ బ్రతికున్నా సరే, చెప్పాను కదా ఈ 6 కండిషన్స్ లో ఏ కండిషన్ మీట్ అయినా 10 లక్షల ఇన్సూరెన్స్ ఆ పర్సన్ కి వస్తుంది. ఎలిజిబిలిటీ దీనికి 18 to 65 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ ఇది కేవలం ఈ పోస్ట్ ఆఫీస్ లో ఉంటున్న సేవింగ్స్ అకౌంట్ కస్టమర్స్ కి మాత్రమే ఇస్తారు. అండ్ ఇది ఓన్లీ యాక్సిడెంటల్ కవర్. ఈ 10 లక్షల బీమాతో పాటు ఈ 399 రూపాయల ప్లాన్ తీసుకున్న వాళ్ళకి హాస్పిటల్లో జాయిన్ అయ్యి, ప్రాబ్లం యాక్సిడెంట్ కదా, హాస్పిటల్లో జాయిన్ అయ్యి నెక్స్ట్ వస్తున్న ఎక్స్పెన్సెస్ లో 60,000 రూపాయల వరకు ఎక్స్పెన్సెస్ ని కవర్ చేస్తారు. ఈవెన్ అవుట్ పేషెంట్ రిలేటెడ్ గా కూడా 30,000 వరకు వాళ్ళు ఎక్స్పెన్సెస్ ని భరిస్తారు. అండ్ ఒకవేళ వాళ్ళకి పిల్లలు ఉంటే ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా కూడా డబ్బులు ఇస్తారు. బట్ 10 lakhs లో 10% ఇస్తారు. అంటే 1,00,000 రూపాయలు మాత్రం వాళ్ళ పిల్లల ఎడ్యుకేషనల్ బెనిఫిట్ కోసం కూడా ఖర్చు పెడతారు. వాళ్ళకి ఏదైనా జరిగింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వేరే వేరే ప్లేసుల నుంచి వస్తున్నా, అలా వస్తున్న దానికి కూడా 150 కిలోమీటర్ల కంటే పైబడి డిస్టెన్స్ ట్రావెల్ చేసి వస్తున్న వాళ్ళకి కూడా 25,000 రూపీస్ దగ్గరగా బెనిఫిట్ ఇస్తారు. అండ్ ఆ చనిపోయిన వ్యక్తి ఒక అంతిమ క్రియలు చేయడానికి కూడా 5,000 రూపాయల దగ్గరగా బెనిఫిట్ ఇస్తారు. ఇవి లాస్ట్ వి తీసుకుంటారా తీసుకోరా పక్కన పెట్టేస్తే 10 లక్షల బీమా ప్రధానమైనది. ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్స్ అకౌంట్ ఉంటున్న వాళ్ళు, ఈవెన్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడం పెద్ద విషయం కాదు, దానికి పెద్ద డబ్బులు కూడా ఖర్చు అవ్వదు. జస్ట్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ బీమాను కూడా తీసి పెట్టుకున్నారనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుతుంది కదా. సాలరీ వస్తూ లేదా బయట బిజినెస్ చేస్తూ ITRs ఫైల్ చేస్తున్న వాళ్ళకి బయట టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఇష్టపడతాయి. బట్ మిగతా వాళ్ళు ఎంత డబ్బులు కడతారన్న టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇవ్వరు. చాలా సార్లు నేను టర్మ్ ఇన్సూరెన్స్ వీడియోస్ చేస్తున్నప్పుడు మీరు చెప్పేస్తున్నారు మేము అప్లై చేస్తున్నాం మాకు రావట్లేదు, ఫార్మర్స్ ఎలా తీసుకోవాలి, అన్ఎంప్లాయిడ్ యూత్ ఎలా తీసుకోవాలి, ఇంకా జాబ్ రాని వాళ్ళు ఎలా తీసుకోవాలి, బయట చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయని వాళ్ళు ఎలా తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళకి ఫ్యామిలీస్ లేవా, వాళ్ళకి ప్రొటెక్షన్ వద్దా అని చాలా సార్లు అడిగారు. ఇదే ఆన్సర్. ఇప్పుడు మాట్లాడుకోబోతున్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బికాస్ చాలా మందికి బేసిక్ అవగాహన లేకపోవడం కారణంగా అవకాశం ఉండి కూడా ఈ ప్రభుత్వ ఇన్సూరెన్స్ తీసుకుంటే సరిపోతుందిలే అనుకుంటారు. అండ్ ఇప్పుడు నేను చెప్పేది విన్నారంటే, ఇలా చేసి కూడా నేను నా ఫ్యామిలీకి 1 కోటి రూపాయల దగ్గరకు కూడా బెనిఫిట్ ఇవ్వచ్చా, ఇది నాకు తెలియక నేను అన్నెసరిగా అవాయిడ్ చేశాను అని మీరు ఖచ్చితంగా రియలైజ్ అవుతారు. మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే అవగాహన ఉందని అనుకుంటున్నాను. మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరుగుతున్నప్పుడు ఇందాక ఎలా అయితే బీమా పథకాల ద్వారా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డబ్బులు వెళ్తాయి అనుకున్నామో, ఇక్కడ కూడా అలానే డబ్బులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి వెళ్తాయి. కానీ 2 లక్షలు 10 లక్షలు కాదు, 5 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి అయినా, సంవత్సరానికి 5 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి అయినా, 1 కోటి రూపాయలు దగ్గరగా 1,25 లక్షల దగ్గరగా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బీమాని అందించవచ్చు, ఇన్సూరెన్స్ ని అందించవచ్చు. బికాస్ ఈ కాలంలో 2 లక్షలతో 10 లక్షలతో సంపాదిస్తున్న వ్యక్తి తర్వాత ఆ ఫ్యామిలీ బ్రతకగలుగుతుందా, లేదు మినిమం 1 కోటి రూపాయలైనా మన వాళ్ళకి ఉండాలని మనం ప్లాన్ చేయాలా. ఒకవేళ మీరు ప్లాన్ చేస్తుంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వెబ్సైట్స్ లోకి వచ్చారనుకోండి, ఎగ్జాంపుల్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తున్నాను, అక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే మీరు ఈ వెబ్సైట్ కి వస్తారు. అంటే మీకు చూపిస్తున్నాను కదా ప్లాన్స్, అవి ఎక్కడ ఉన్నాయి, మరి మేము తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలని ఆలోచిస్తారు కదా. మీరు ఒకసారి క్లిక్ చేసి ఇక్కడికి వస్తే 1 కోటి రూపాయల కవర్ మీకు 613 రూపాయలు నెలకని చెప్తున్నారు కదా, 1 కోటి రూపాయలు. సో ఇందాక గవర్నమెంట్ మాట్లాడుకుంటున్న పథకం ప్రకారం 2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ 436 రూపాయలు తీసుకుంటున్నారు సంవత్సరానికి. అదే నెలకి సుమారు 36 రూపీస్ 30 పైస్ దగ్గరగా పడుతున్నట్టు కదా. అదే గవర్నమెంట్ ఒకవేళ 1 కోటి రూపాయల ప్లాన్ ఇచ్చుంటే దెన్ గవర్నమెంట్ వాళ్ళు మనల్ని ఎంత అడిగే వాళ్ళు, 2 లక్షలకి 436 రూపాయలు అయితే 1 కోటి రూపాయలకి ఎంత అవ్వాలి, ఆ 2 లక్షల్ని
50తో మల్టిప్లై చేస్తే వస్తుందా? 2 lakhs మల్టిప్లైడ్ బై 50 1 crore అవుతుంది కదా. సో ప్రీమియం ని కూడా 436 రూపీస్ ని కూడా మనం 50తో మల్టిప్లై చేయాలి. అంటే సంవత్సరానికి 21,800, అంటే నెలకెంత? 1816 రూపీస్. గవర్నమెంట్ వాళ్ళే మనల్ని ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కావాలంటే 1860 కట్టాలనే విధంగానే 2 లక్షల కవర్ మీకు ఇస్తుంటే మీరు అదే ₹1,00,00,000 ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ₹600 కూడా, నెలకి ₹600 కూడా ప్రొవైడ్ చేయొచ్చు. కానీ ఒక అండర్లైన్, ఇది ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళకి కాదు, శాలరీ లేని వాళ్ళకి కాదు, బిజినెస్ చేస్తూ ఐటీఆర్ లో ఫైల్ చేయని వాళ్ళకి కాదు, శాలరీ ఉంటూ బ్యాంక్ లో శాలరీ పడుతూ శాలరీ స్లిప్స్ ఉంటాయి కదా వాళ్ళకి మాత్రమే, ఆర్ బయట బిజినెస్ చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే. ఇక్కడ ఒకటి అర్థం చేసుకుంటున్నారా? వీళ్ళకి మాత్రమే అని చెప్తున్నాను. యూజువల్ గా మీరు ఇంకే ఇతర పాలసీ వేయాలనుకున్నా ఎవరికి పట్టినా ఇచ్చేస్తారు. మీరు డబ్బులు కట్టండి చాలంటారు, పేపర్ల మీద సైన్ చేయడం, రేపటి నుంచి పాలసీ ఆన్. టర్మ్ ఇన్సూరెన్స్ అలా వస్తుందా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను. జాబ్ లేని వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోగలరా? బిజినెస్ లేని వాళ్ళు, ఆర్ ఐటీఆర్స్ ఫైల్ చేయని వాళ్ళు, అన్ఎంప్లాయ్మెంట్, యూత్, ఫార్మర్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోగలరా? ఇవ్వకపోవడం ఈ కంపెనీలు చేస్తున్న తప్పవచ్చు, కానీ వాళ్ళకి ఇవ్వరు. ఒకవేళ మీరు తీసుకునే స్టేజ్ లో ఉండి కూడా మీరు తీసుకోకపోతుంటే కొన్ని లక్షల మంది ఇది తీసుకోవాలని ప్రయత్నిస్తూ వాళ్ళకి ఇవ్వట్లేదు, మీకు ఉన్నా మీరు తీసుకోవట్లేదు అంటే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మీరు సాలరీ డై, మీకు సాలరీ స్లిప్స్ వస్తూ, ఆర్ మీరు బయట బిజినెస్ చేస్తూ మీరు ఐటీఆర్ ని ఫైల్ చేస్తుంటే, ఫ్రెండ్స్ నేను ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకొని చెప్తున్నారు, ₹1,00,00,000 బెనిఫిట్ నెలకి ₹613 నుంచి కూడా స్టార్ట్ అవుతూ, మీకు నచ్చిన కంపెనీ దగ్గర ఇంకొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుందేమో, కానీ మీకు మాత్రమే స్పెషల్ గా ఎవరైనా ఇస్తున్నారంటే దాని వాల్యూ ఏంటో తెలుసుకోండి. అని చెప్పాను కదా లాస్ట్ లో, మీకు ఒక ట్రిక్ చెప్తాను, దీని ద్వారా మీరు ఇలాంటిది ఒకటి ఉంటుందా అని అనుకుంటారని. 2 ఉన్నాయి. ఒకటి ఎప్పటి నుంచో నేను చెప్తూ వచ్చేదే నో కాస్ట్ టర్మ్ ప్లాన్ అని ఉంటుంది. ఇప్పుడు ఈ పాలసీ బజార్ వెబ్సైట్ నేను మీకు లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చాక మీరు దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఇలా ఫిల్ చేస్తే ఈ పాయింట్ కి వస్తారు కదా, అక్కడ మీరు ఏ కంపెనీకి సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీవియస్ గా ఈ వీడియోస్ లో చెప్పినట్టు చెక్ చేసుకొని ఏది మంచిదని చెప్పి చూసుకొని, మోస్ట్లీ చాలా మంది బ్రాండ్ బట్టి వెళ్ళిపోతుంటారు కాబట్టి టాటా ఏఐఏ కానీ, మ్యాక్స్ లైఫ్ కానీ, కొటాక్ లైఫ్ కానీ, ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ, మీకు నచ్చిన వాళ్ళ దగ్గర ఒక టర్మ్ ప్లాన్ ని సెలెక్ట్ చేసుకొని ఎంత అవుతుంది నెల అని చూడండి. అక్కడ కానీ మీకు పైన జీరో కాస్ట్ ప్లాన్ అని కనిపిస్తుంది అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే వీళ్ళు చెప్పినన్ని సంవత్సరాలు కానీ మీరు తీసుకొని చివరిలో కొన్ని సంవత్సరాల ముందు నాకు ఈ ప్లాన్ ఏం అవసరం లేదు, 60 సంవత్సరాలు నేను బ్రతికేశాను, నేను కట్టిన డబ్బులు నాకు ఇచ్చేయండి అని వీళ్ళని అడిగితే మీరు కట్టిన ప్రీమియం మొత్తం జిఎస్టీ కాకుండా మొత్తం మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తానంటారు. ఒక్కసారి మీరు లింక్ ని క్లిక్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేశాక సీ హౌ అని ఉంటుంది జీరో కాస్ట్ ప్లాన్ దగ్గర, దాన్ని చూడండి. మోస్ట్లీ చాలా మందికి ఐడియా ఉంటుంది, బట్ ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీరు బజాజ్ దగ్గర తీసుకుందాం అంటే ₹613 అవుతుంది, టాటా వాళ్ళ దగ్గర తీసుకుందాం అంటే $730 అవుతుంది, మ్యాక్స్ లైఫ్ వాళ్ళ దగ్గర ₹766 అవుతుంది. ఈ తక్కువ ఉన్న ప్లాన్స్ ఏమొద్దు, మనం కొంచెం ఎక్కువ రేట్ ఉన్నదే చూపిస్తాను. బికాస్ తక్కువ చూపిస్తే నేనేదో చిన్న చెప్పేసినట్లు ఉంటుంది. ఐసిఐసిఐ తీసుకుందాం ₹861. వీళ్ళు చెప్తున్నది ఏంటి? జీరో కాస్ట్ అంటే ఏమని చెప్తున్నారు? 65 సంవత్సరాల వరకు ప్లాన్ తీసుకోండి, 60 సంవత్సరాల దగ్గర మేము ఆపేయమని చెప్తాం. అప్పటి వరకు మీరు కట్టిన డబ్బులు 3,78,000 దగ్గరగా ఉంటుంది, ఆ మొత్తం ఇచ్చేస్తాం. జిఎస్టీ ఇవ్వం, 3,78,000 కట్టినట్టు మీరు ఇప్పటి నుంచి మీ 60 సంవత్సరాల వరకు ఆ మొత్తం డబ్బులు ఇచ్చేస్తాం, జిఎస్టీ కాకుండా అని చెప్తున్నారు. ఇలా తీసేసుకుంటారు. ఇలా తీసుకుంటూ కూడా అడిషనల్ గా మీరు నెలలా కడుతున్న డబ్బులు కూడా మీకు అసలు ఒక భారమే కాకూడదు అనుకుంటే, మీ దగ్గర ఒక లంసమ్ గా బ్యాంక్ అకౌంట్ లో ఎక్కడైనా ₹1,00,000 ఉందనుకోండి, అది బ్యాంక్ అకౌంట్ లో వేయడానికి బదులు ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ లో దాన్ని వేసి, నేను ఈ వీడియోలో చెప్పాను కదా SWP మెథడ్ అని, ఈ మెథడ్ ద్వారా నెల మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడుతుంది. ఈ వీడియో ఒక లింక్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. దాని ఈక్విటీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్, లార్జ్ క్యాప్ కానీ ఇండెక్స్ ఫండ్స్ లో కానీ దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు కావాల్సిందంత 860, నేను 900 వేశాను. అలా నెల ₹900 ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్ లోకి వేస్తూ మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ₹1,00,000 నెక్స్ట్ 30 సంవత్సరాల తర్వాత కూడా మీకు ఇవ్వాల్సిన ₹900 నెల ఇస్తూ కూడా మీరు ఇన్వెస్ట్ చేసిన ₹1,00,000 2,50,000 ఉంటుంది. అండ్ బిట్వీన్ మీరు కడుతున్న టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఇందులో కవర్ అయిపోతుంది. ₹1,00,000 ఎక్కడైనా మీ బ్యాంక్ అకౌంట్ లో అలా ఉండిపోయింటే దాన్ని మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి SWP మెథడ్ ద్వారా కూడా మీ మొత్తం టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బుల్ని నెల ఈ విధంగా మీరు తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ లో నేను ఇందాక చెప్పిన జీరో కాస్ట్ ప్లాన్ లో మీకు లాస్ట్ లో మీ డబ్బుల్ని కూడా మీకు తిరిగించేస్తారు. తద్వారా జస్ట్ మీ దగ్గర ₹1,00,000 ఉంటే ఆ ₹1,00,000 2,50,000 ఉంటుంది. నెలలా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కి రూపాయి కూడా కట్టుండ్రు. అడిషనల్ గా వాళ్ళు చెప్పిన టైంలో మీరు టర్మ్ ఇన్సూరెన్స్ నాకు వద్దు అనుకుంటే, మీరు వద్దనుకుంటేనే వాళ్ళేం ఆపరు, మీరు వద్దనుకుంటే మీరు కట్టిన డబ్బులు జిఎస్టీ కాకుండా మీకు ఇచ్చేస్తారు. ఇంకా ఏదైనా రీజన్ ఉందా మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడానికి? ఫ్రెండ్స్, నేను చాలా సార్లు చెప్తున్నాను, ఇంకా చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, మన ఇంట్లో వాళ్ళకి మనం ప్రేమిస్తామని, బాధ్యతగా ఉంటామని మాట ఇవ్వగలం గానీ, నేను రేపు కూడా బ్రతికే ఉంటాను, నీకు ఫ్యూచర్ లో వస్తున్న ప్రతి కష్టానికి నేను ఆర్థికంగా తోడుంటానని మాత్రం మాట ఇవ్వలేవు. కానీ వాళ్ళకి ఆర్థికంగా భరోసా ఉండేలా ఒక్క టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఫ్యూచర్ లో మనకేం జరిగినా వాళ్ళు ఈ రోజు ఎలా బ్రతుకుతున్నారో నెక్స్ట్ 5, నెక్స్ట్ 10, నెక్స్ట్
20 సంవత్సరాలు కూడా అలానే బ్రతికేలా, వాళ్ళు రోడ్డు పైకి రాకుండా ఆర్థికంగా మనం తీసుకునే ఒక్క స్టెప్, ఒక్క టర్మ్ ఇన్సూరెన్స్ ఒక కుటుంబాన్ని కాపాడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ లేకపోతే, మీరు ఫార్మర్, అన్ఎంప్లాయిడ్, లేకపోతే బిజినెస్ చేస్తే ఐటీఆర్ ఫైల్ చేయట్లేదు, ఏమీ లేకపోతే స్టార్టింగ్ లో చెప్తున్నవైనా తీసుకోండి. లైక్ ప్రభుత్వం సంబంధించిన ఇన్సూరెన్స్లు ఉంటున్నాయి, ఫ్రీ డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్, మీ ఇంట్లో వాళ్ళకి అవగాహన కల్పించండి. తద్వారా ఫ్యామిలీస్, కుటుంబాలు ఆ పర్సన్ తర్వాత ఆర్థికంగా నలిగిపోకుండా ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ చేయాలో మీకు బాగా తెలుసు. వీడియో నచ్చితే లైక్ చేస్తూ, తప్పకుండా ఈ వీడియో మన వాళ్ళకి షేర్ చేస్తూ, ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కావాల్సిన లింక్స్ మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. జస్ట్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి ముందు చెక్ చేసుకోండి మీకు ఎంత పడుతుంది అనేది. ఒక్కొక్కటి వయసు పెరిగే కొద్దీ టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు పెరుగుతుంది. కానీ వన్స్ మీరు తీసుకునేసాక, అంటే ఎంగేజ్ లోనే తీసుకున్నారు, ఇప్పుడే తీసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ సంవత్సరం మీరు కట్టాల్సిన దానికంటే, మీ వయసు పెరిగే కొద్దీ కట్టాల్సిన దానికంటే తక్కువే కడతారు. వన్స్ ఒక్కసారి తీసుకున్న తర్వాత ఇంకెప్పటికీ రేటు పెరగదు టర్మ్ ఇన్సూరెన్స్. కాబట్టి ఎంత ఎర్లీగా ఇప్పుడిప్పుడే తీసుకుంటేనే, లేట్ చేయకుండా తీసుకుంటేనే మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. సో ఫస్ట్ క్లిక్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేసి ఎంత పడుతుందో చూసుకొని, నెక్స్ట్ మీ బర్త్డే వచ్చేలోపు, నెక్స్ట్ మీ పుట్టినరోజు వచ్చేలోపు ప్లాన్ చేసి తీసేసుకోండి. ఎందుకంటే మీ బర్త్డే తర్వాత మీ వయసు పెరుగుతున్నట్టు, దాన్ని బట్టి ప్రీమియం ని కూడా పెంచుతారు. ఇది ఒక్కటి మైండ్ లో ఉంచుకోండి. లింక్స్ ఉన్నాయి, తక్కువ డబ్బులతో కూడా ₹1 కోటి మన వాళ్ళకి ఇచ్చే ప్లాన్స్ ఏంటో ఒకసారి చూసుకొని నెక్స్ట్ బర్త్డే లోపు వాటిని తీసుకోవడానికి ప్రయత్నించండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.